నమస్కారం అయ్యప్ప గారు. నమస్తే. మీరు రీసెంట్ గా బాప్తిజం తీసుకున్నారంటగా? బాప్టిజం తీసుకోలేదండి, కానీ చర్చికి మాత్రం వెళ్తూ ఉంటాను. కానీ నీ పేరు డేవిడ్ అని నేను పెట్టుకున్నాను. అంటే నువ్వు పెట్టుకుంటే పేరు అయిపోతా? ఏ కులం అనేది నాకు అనవసరం. కులం గురించి కాదండి, పేరు గురించి. ఏ కులం ఉన్నా నాకు అనవసరం. నా డేవిడ్ అని నేను చర్చికి వెళ్తాను కాబట్టి ఆదివారం. మరి కొంతమందికి నచ్చట్లేదు, దానివల్ల కొన్ని ప్రాబ్లంలు వస్తున్నాయి. నచ్చపోవడం ఏంది? నువ్వు బంగారం కాదనా లేకపోతే ఇంకేమన్నా? మా కొడుకులకి నచ్చట్లేదు అండి. మీ కొడుకులకా? అంటే డేవిడ్ అని నామకరణం. డేవిడ్ అని నామకరణం అంటే నేను మొదటి నుంచి నేను చర్చికి వెళ్తుంటా. మొదటి నుంచి. మరి మసీద్కి వెళ్ళవా? మసీద్కి వెళ్తాము, చర్చికి కూడా వెళ్తూ ఉంటాం. అయితే మొత్తానికి కులం మొత్తం వేదం ఏమి ఉండదు. అది జీసస్ క్రైస్ట్ ని నమ్ముతున్నారంటారు. ఎవరిని నమ్మాల్సిందేగా. ఈశ్వర్య సలాం అని మేము అంటాం, యేసు ప్రభు అని వాళ్ళు అంటారు. ఓకే, ఇంతకు మీరు ఏ దేవుడిని నమ్ముతున్నారు? ఏ దేవుడినైనా ఒకటే. ఏ దేవుడైనా ఒకటే అంటారు. సప్తమాలకి ఏకైనా. ఇప్పుడు అల్లాహ్ తాలా అనేది, ఈశ్వర్య సలాం అనేది మన ప్రభుత్వంలో మొదటి అతను వచ్చిన తర్వాతే వచ్చింది. అతనే నమ్మకం సాగిపోవాలి. మీకు పెయింటర్ కర్ముల్లా వాడి కొడుకేనా మీరు? కాదండి, వాళ్ళ కొడుకుని. వాళ్ళ కొడుకు. అదే నేనే చెప్పింది. ఓకే, మీ మీ నాన్న చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదివించలేదా? నేను చదవడం నాకు అలవాట్లేదు. చదువుకోవడం మీకు నచ్చదు అంటే చిన్నప్పటి నుంచి మీ నాన్న దగ్గర పని చేసుకుంటా ఉండేవారు అంతే. మీ నాన్న కనిపెట్టుకుంటా. మీకు ఇలాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్లా? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో. ముందు తాగుతాను, ఉండవుతాడు. పీడీలు, సిగరెట్లు అట్లా ఉన్నాయేమో. మరి ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటున్నారు కదా, మరి ఏమన్నా అనుకుంటున్నారా? మానుకోవాలనుకుంటున్నాను. కొంతమంది మామూలు పడేయట్లేదు. మానుకోవాలన్న కూడా పడేయట్లేదు. ఎందుకంటారు అలాగా? బాగా బలిసిన బాయిలర్ కోడి ఏమైద్ది? ఓకే, ఇప్పుడు పొద్దున్న కోడి ఏమైద్ది? కోత కోసిద్ది. కోత కోసినప్పుడు ఏమైద్ది? బ్రాంచ్ షాప్ గుర్తుకొచ్చిద్ది. అదేమ్మా, నీకు కోడి కోయంగానే తెల్లారిదంటే నీకు మాత్రం బ్రాంచ్ షాప్ గుర్తుకొచ్చింది. ఎందుకు అలాగా? అంటే నువ్వు అలాగా గుర్తించుకున్నావా? బ్యాడ్ హ్యాబిట్స్ అలాగే పెట్టాము. అంటే అందరికి, ప్రతి ఒక్కరికి కోడి కోసినప్పుడు నీకు మాత్రం కోడిని కోసుకుని తినాలనిపించింది. నాకేంది బ్రాంచ్ షాప్ ముందు తాగాలనిపించింది. కానీ కోడి కోస్తే అందరికి తెల్లారిదని తెలిసింది కదా. తెల్లారి తెలిసిద్ది, తర్వాత కోసుకొని తింటారుగా. కోసుకొని తింటారు. ఎప్పుడు తింటారు? అది 10 తర్వాత తింటారు కదా. నా బ్రాంచ్ షాప్ బాగా గుర్తుకొచ్చింది రోజు. మరి ఆ కోడిని కోసుకోలేదు నువ్వు? ఆ కోడి నేను కోసుకోలేదమ్మా. ఆ కోడి చిక్కట్లేదు. ఎందుకు? రోజు బ్రాంచ్ షాప్ లేపుతుందని చెప్పి రోజు బ్రాంచ్ షాప్ కి టైం టు టైం లేపుతుంది. అదొక ఆనందం నీకు. అది ఆనందం. నేను తాగితే ఆనందం. అవును, లేపినా కూడా నీకు ఆనందమే. మరి ఒకవేళ మీరు ఫుల్ గా తాగి పడిపోతే మరి అప్పుడు పడిపోతే ఫిట్స్ వస్తాయమ్మా. అప్పుడు చచ్చిపోతాం. రోడ్డు మీద పడి చచ్చిపోయాం అనుకో, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారమ్మా. దాని బాధ ఏం లేదు. అంటే ఎందుకు? నెత్తురు కక్కుకుంటూ ఎప్పుడు సావని అందరికి ఆనందం. చాలా మందికి వీడు చచ్చిపోతే బాగా ఆనందంగా ఉంటారని చాలా మంది ఉన్నారు. ఎవరు? అది ఎవరున్నారు? పక్కన ఉంటారు. పక్కన అంటే నీ పక్కన అంటే నేనే ఉన్నా, నేను అనుకోవట్లేదు కదా. అది తర్వాత పోయిన తర్వాత ఏం మిగిలిద్దు వెనక దెంగుదామని చాలా మంది ఉంటారు. అది ఓకే, మిమ్మల్ని అలాగా బ్లేమ్ చేస్తున్నారు. అయితే మీరు మాత్రం మంచోళ్ళు. నేను మంచోడని నేను చెప్పట్లేదమ్మా, నేను తాగుబోతాను. మరి రోజు అలా తాగితే ఎట్లాగా? రోజు తాగుతామంటే తాగకుండా బ్యాటింగ్ వెళ్ళాలి. బ్యాటింగ్ కాదండి, ఇప్పుడు ఫిగర్ వచ్చింది అనుకోండి, దాని ముందు కాపలు కాయాలిగా. అవును, ఇప్పుడు మీకు పెళ్ళం ఉంది, చెప్పి తినండి. పెళ్ళం ఉంది, కాపురం చేయాలంటే దాన్ని కూడా డబ్బులు పెట్టాలిగా. ఓకే, బ్రాంతి షాప్ కూడా డబ్బులు పెట్టాలిగా. ఓకే, మీరు ఇందాక మాట్లాడినారు కదా కాపురం పెట్టాలని, అది సంస్కారం మాట. అదే మాట మాట్లాడాలి. ఓకే, కాపురం మార్చేయాలి. ఓకే, మీరు ఇక్కడ నుంచి రోజు డబ్బులు సంపాదించుకున్నారు కదా, మీరు రోజు తాగుతా ఉంటే మరి ఇంటికి ఎలా డబ్బులు తీసుకెళ్తారు? నేను ఇంటికి తీసుకెళ్ళట్లేదమ్మా.
ఇంటికి చిన్న వాళ్ళే కూడా ఇవ్వట్లేదు ఈడ ఆ. పళ్ళు చేపించుకొని అసలు అది కూడా ఇవ్వట్లేదు. ఎందుకు అలా అంటారు? ఎందుకు అలా? నేను మోసం చేస్తున్నారా? అదే మీరు ఇంకోటి చూసుకోవచ్చు కదా చాయిస్ గా. అందుకే బయటికి వెళ్ళాలని వేరే షాప్ పెట్టుకోవాలని ఆలోచించుకున్నాం. అంటే మీకు డబ్బులు ఏమైనా ఉన్నాయి మరి వేరే షాప్ పెట్టుకోవడానికి? అది మా అమ్మ తరపున ఏదో చూసుకుంటారు మీరు, పెట్టుకునే సామర్థ్యం అయితే ఉంది. మరి పొద్దునే వైన్ షాప్ వెళ్తా అంటున్నారు కదా, వైన్ షాప్ ఎలా ఓపెన్ చేస్తారు? అదే వైన్ షాప్ పొద్దున్న తీసేప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మొదటిసారి వైన్స్ తెరవకుండా చూసుకోవాలి. మేము తెరవకుండా చూసుకోవాలి. వైన్స్ తెరవకుండా చూసుకోవాలి. ముందు కోడి కదా కూయకుండా ఉండాలి. అదే ముందు కోడిని కోసుకుంటే గుడ్డు పెట్టే కోడిని తింటామా, కోడి ముందా గుడ్డు ముందా? ఇప్పుడు మీరు అన్న మాటకి నేను సమాధానం నాకు కరెక్ట్ చెప్పండి. గుడ్డు ముందా కోడి ముందా? నేను దీనికి చెప్పలేదండి. అది కాదండి, ఇన్ని ప్రశ్నలు మీరు వేశారు కదా, కోడి ముందా గుడ్డు ముందా? నేను కోడే ముందండి. ముందు ఎట్టా గుడ్డు లేకుండా కోడి ఆడి నుంచి వచ్చింది? కోడి లేకుండా గుడ్డు ఆడి నుంచి వచ్చింది. మరి కోడి పెట్టాల్సింది పుంజు తెంగితేనే కదా. నేను అంటుంది ఏంటంటే కోడి లేకుండా గుడ్డు ఆడి నుంచి వచ్చింది. అవును, కోడి పెట్టాలన్నా కూడా పుంజు కోడి నెక్కుతేనే కదా. ఓకే, అది ఓకే అండి. నీకు గుడ్డు రావంటే ముందు కోడి ఉండాలి కదా, కోడి నుంచే కదా గుడ్డు వచ్చి. పిల్లలు ఆడి నుంచి వస్తాయి. పిల్లలంటే దానికి ఇంకో ఉంటుంది, దానికి కాపురాలు ఏదో ఉంటాయి. దానికి ఎలా ఉంటాయండి? మనుషులకు ఉన్నట్టు మనుషులకు ఉన్నట్టు దానికి ఉండవుగా. 5 రెక్కల కింద పెట్టుకుంటాయి గుడ్లు. అట్లా అంటారా? మరి పొద్దున్నే వైన్ షాప్కి వెళ్తే ఇక్కడ పెయింట్ షాప్ ఎవరు చూసుకుంటారు? మీరు సరే ఓ పని చేయండి, మీ చర్చి ఎవరు చూసుకుంటారు? మా చర్చియా? మా చర్చి అంటే మేము పెద్ద చూసుకుంటారు. పెద్ద అతను చూసుకుంటాడు. ఎట్లా భరిస్తున్నారు? ఎట్లా భరిస్తుంది అంటే మాకు సంఘమే ఒక కుటుంబం. సంఘం కుటుంబం అన్నారు కదా, మాకు కూడా సంఘం అదే కుటుంబం లాగా ఉంటది. సంఘం అంటే ఇప్పుడు మాదంటే అది బాగుపడే కుటుంబం. ఇది మేము చెడిపోయే కుటుంబం అన్నామా? పొద్దున్నే మరి వైన్ షాప్కి వెళ్తా అంటున్నారు. వైన్ షాప్కి వెళ్ళకుండా ఏం చేయాలా? బాధ్యత కదా. బాధ్యత అంటే మీరు ఇక్కడ నుంచి చిమ్మేసి వెళ్ళిపోతే తర్వాత దాని ప్రభుత్వంలో ఏ రోజు మీరు చర్చి కరెక్ట్ గా వచ్చారు చెప్పండి? ఏ రోజు మీరు కరెక్ట్ గా ఉన్నారు చెప్పండి. మమ్మల్ని కరెక్ట్ చేశారు. ఏ రోజు మీరు ఉన్నారు? ఏ రోజు మీరు చూడలేదంటారు? ఏ రోజు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఆదివారం అనేది అసలు లేరు మీరు. మమ్మల్ని అడుగుతున్నారు ఏమని? నేను మీ చర్చికి వచ్చి కూర్చున్నారు కాబట్టి నా కొడుకులు నన్ను తిడుతున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు కరెక్ట్ గా లేరుగా, మీరే కరెక్ట్ గా రావట్లేదు. మేము బాధ్యతకి చేసుకుంటున్నాం కదా. ఏం చేస్తున్నారు? మరి వైన్ షాప్ బాధ్యత. అవును, బాధ్యత అంటే వైన్ షాప్ కి వెళ్ళకుండా కొట్టకుండా ఎలా వస్తారు? అంటే మీరు బాగా అసలు బాగా అంటే అన్నం కన్నా మీరు 4 పుల్లులు పెట్టి పేరు పెట్టండి, మేము తాగి పెడతాం. తాగేస్తారు అంటే అన్నం తినరు? అన్నం తినం, అది తాగే బతికేస్తారంట. తాగే బతుకుతాం. అదే చనిపోతారు కదా అట్లా. చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారండి. మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ కూడా బాధ్యత ఉండిద్ది. మరి ఎంత మున్సిపాలిటీ బాధ్యత ఉంటుందండి. వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత చనిపోయారనుకోండి, తీసుకెళ్ళి ఊరు బయట ఊళ్ళ తగలబెట్టి తెంగుతారు. కానీ నేనేమంటున్నా అంటే చనిపోతే 4 వ్యక్తులు కూడా మనం 4 వ్యక్తులు అన్నారండి. ఇప్పుడు 4 వ్యక్తులు కాదు, దాని ప్రపోజన్ చెప్తున్నా. ఇక్కడ పుట్టిన వాళ్ళే 4 వ్యక్తులు కూడా సరిగ్గా చూడలేదు అంటే ఇంకా పక్కన వాళ్ళు ఎలా చూస్తారు? పక్కన వాళ్ళు చూడడం కదండి, పలానాడు మంచోడు చనిపోతాడు రా అని అనుకుంటారు కదా. అది మేస్త్రి అన్నగా వాళ్ళకు ఉంటది అభిమానం. 4 మోయాల్సిన మనం సొంత మనుషులు, వాళ్ళే లేనప్పుడు పోతే పోయేలా అవడగాడు అనుకుంటే ఇలాగనే ఉంటది. రోడ్ల మీద పడితే తాగుబోతులను ఎందుకు అవుతారు? అలా అంటారు. అయితే వాళ్ళే వెళ్ళి కాపురాలు కరెక్ట్ గా చేసుకోవాలిగా. అంటే చనిపోయిన తర్వాత కూడా మంచి కీర్తి ప్రసిద్ధులు ఉంటాయని నాకు చాలా మంది అంటా ఉంటారు. అది నిజమే, పెద్దలు చెప్పింది కూడా. అది వాస్తవం. వాస్తవం మీరు మంచి పేరు సంపాదించుకోవాలి కదా. నా పేరు నాకు ఉంది. ఏం పేరు? అయ్యూబ్ ఖాన్ అని. అయ్యూబ్ ఖాన్ మరి డేవిడ్ అంటున్నారు కదా. డేవిడ్ అని నా క్రిస్టియన్స్ లో నేను పెట్టుకున్న పేరు. నీ సొంతంగా నువ్వు నామకరణం చేసుకున్నావు.
మరి ఎప్పుడు పూర్తిగా ఇంకా దేవుడి వైపు వస్తారనుకుంటారు? నేనా ఆ, ఇంక వారం రోజులు వచ్చేస్తా. ఇంక వారంలో కంప్లీట్ గా ఇవన్నీ తాగుడు ఎన్ని అనుకుంటారా? మానుకోవాలనుకుంటే ఫస్ట్ ముందు ఒక 5,000 ఇస్తే వారం మొత్తం ఫుల్గా తాగేసి మానేది. 5,000లో గ్యారంటీ అంటారా? మరి 5,000కి మీరు ఫుల్ తాగేది జరిగింది అప్పుడు ఏంది పరిస్థితి? వెళ్ళి మరి ఇప్పుడే కదా దేవుడితో బాక్స్ పెట్టేసి అది పుడిచేదండి. పుడిపోయామంటారు. ఎందుకంటే ప్రాణం అంతే అంత మీకు చులకన అయిపోతుంది. ఆ ప్రాణం మీద నాకే ఆశ లేదు. ఆశ కదండి, బతుకున్నప్పుడు కూడా మంచి పేరు సంపాదించుకోవాలి కదా. పేరు సంపాదించే లాభం యాదంగి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు పేర్లు సంపాదించేది అవసరం లేదండి. ఆ నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు కదా. ఏదో మనకి నువ్వు మంచిగా బతికితే మంచి నీకు మంచి చేస్తుంది కదా. సరే నేను మంచి బతికితే సరే కీర్తి వరకు పక్కన పెట్టుకుంటారు. వాళ్ళు పనులు చేసినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పాలిగా. చేస్తారు కదా. మరి దొంగతనాలు నా మీద ఉన్నట్టం ఎందుకు? ఓకే, మిమ్మల్ని దొంగతనంగా అన్నారంటారు పనిచేసే షాప్లో. నాకు దొంగతనాలు చేసే అవకాశం నా సొంత షాపు నేను చేసేప్పుడు దొంగతనాలు చేస్తున్నాడు అని ఎందుకు చెప్పడం? ఓకే ఓకే, మీకు బాధ కలిగించింది. తాగటం మారటం పెద్ద విషయం కాదు. దొంగ అనే పేరు పడిందంటే డబ్బాలంటే నేను అమ్ముకుంటాను. నాకు ముందు అలవాటు ఉంది కాబట్టి నేను అమ్ముకుంటాను. ఈ మొత్తం నా మీద వేరే ఏమేమో పోయినాయో నా మీద తెంగితే ఒక తండ్రిని దొంగని పురుగు మందాయి పురుగు మందాగరా. అది కాదు, నేను చేసిన మంచి పని చెప్పమన్నాను, ప్లాన్ చెప్పమన్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్రతికిన కాలము మంచి పనులే చేస్తారు. లుచ్చ పనులు ఎవడు చేయడు మానవుడు అన్నాక. ఓకే, అది తాగడం అనేది లుచ్చ పని కాదంటారు. అది లుచ్చ పనే. అది ఎందుకు వచ్చింది? వీళ్ళు కట్టుకుంటే నువ్వు తాగేవాడు కాదు, పక్కనోడు తాగడుగా. అదే నువ్వు తాగేవాడు కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు తాగుతున్నావు? ఎవరు నువ్వు ఎందుకు తాగుతున్నావు? సరే, మీకు మీ మీద ఒక టాక్ వచ్చింది, షాప్ లో మీరు సామాన్లు కాటాకేసారని, అది ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ ఉద్దేశంలో మనసు పూర్తిగా వాళ్ళని తేలాల. అవుపడిని అనుకో, తర్వాత లోన్ అవుపడిని అనుకో, అప్పుడు చెప్తా. మీ నిజాయితీ ఏంటంటే మీ మనసాక్షికి తెలుసు అంటారు. అది అట్లా మీరు అలాగే నిజాయితీ నమ్ముకోండి. ఆ నిజాయితీ నేను నమ్ముకుంటాను. కానీ అవతల నిందలు వేస్తున్నారంటారు. వేసుకోనండి, నాకు తప్పు ఏం లేదు. నువ్వు తప్పు చేయాలని భయపడి అంటావు. అది నా భయం అనేది ఉండదు. ఓకే, అవుపడిని అనుకో, అప్పుడు చెప్తాం. ఏం చెప్తారు? ఏం చెప్తా అప్పుడు తెలిసిద్ది. అంటే ఏం చేస్తారు? ఏం చేయను, వాళ్ళ మనసు పూర్తిగా వాళ్ళకి అర్థం కావాలి. అది ఏం అర్థం కావాలంటే మీరు ఏం చేస్తారనుకుంటున్నారు, మరి ఏంది? మా తండ్రి ఏం చేయలేదని వాళ్ళ మనసు పూర్తిగా అర్థం కావాలి. అంటే మీరేం సాధించారు మీ పిల్లలకి? మీరు బతుకున్నంత కాలం చిన్నప్పటి నుంచి మీరు మీ పిల్లలు పోషించినప్పుడు మీరేం చేశారు? సరే, నా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత 40 రోజుల తర్వాత నేను వెళ్ళాను. ఎక్కడికి? గుంటూరుకి. వైన్ షాప్ కాదు, గుంటూరుకి. గుంటూరుకి పిలుచుకొచ్చాను. అప్పుడు మాది పిల్లమని పూర గుడిచా. ఓకే, ఈడు బొల్లాడుతూ పోతున్నా కూడా వర్షాలు, తుఫాను వర్షం తెలియదు కదా, ఆ పిల్లలకి తెలియదుగా. మీకు తెలుసు అప్పుడు పెద్దోడిగా వాడికి తెలియదుగా. తెలియదుగా, పెద్ద తర్వాత తెలిసిందిగా. వచ్చిన తర్వాత తెలిసింది ఎవరికైనా. వాడు కాళ్ళు ఇరిగినా కూడా పిలుచుకొస్తున్నా, గుంటూరు నుంచి తీసుకొచ్చినా కూడా మసీద్ కాడ. ఎవరికి? వాడు పుట్టినరోజుకి. నీ కాలు ఇరిగిందా? నా పెద్ద కొడుకు. నీ పెద్ద కొడుకు ఇరిగింది. అప్పుడు తెలీదా బాధలు? ఓకే, మీరు దగ్గరుండి మొత్తం చేశారంటారు. మీ కొడుకు బాగానే చూసారంటారా? మా లెక్కలు మేము బాగానే చూసుకున్నాం. వాళ్ళకు కూడా కావాల్సింది మనకు కూడా ఆనందమైంది. నాకు మనవళ్ళు పుడితే నేను కూడా ఆడుకోవాలి, మా పిల్లలతో ఆడుకోవాలనేగా వాళ్ళు అర్థం చేసుకోవాలి.
మన పిల్లలకి మనం ఎలా ఆడించుకున్నామో వాళ్ళ పిల్లలు కూడా ఆడించుకోవాలని నాకు కూడా ఆనందం ఉంటది. ఓకే ఓకే, నేను అంటున్నది అది కదండి. మీరు మీ పిల్లలకి ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేసిన ఏదైనా మంచి పని ఉందా? లైక్ మీకు వాళ్ళకి ఏమైనా సంపాదించి పెట్టడం కానీ? సంపాదించి పెట్టాలా? మా తండ్రి నాకు సంపాదించి పెట్టలేదు. అట్లా నువ్వు సంపాదించి పెట్టవా? చెప్పేది నువ్వు సంపాదించి పెట్టాంగా. ఏం పెట్టావు? కొంపలు పెట్టాంగా. కొంపలా? అది మీ తాత మీ నాన్న? అది మా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మా నాన్నకాడ నుంచి అని. మా నాన్న నేను లేకపోతే మా నాన్న ఆడ నుంచి వచ్చాడు, వీళ్ళు ఆడ నుంచి వచ్చారు. నీ నాన్న లేకపోతే నువ్వు ఆడ నుంచి వచ్చావు. అవును, అది కదా కావాల్సింది అదేగా. ఇప్పుడు నువ్వు చెప్తుంది అదేగా. ఇప్పుడు మీ నాన్నగారు నీకు సంపాదించి పెట్టారండి, అది మీద నువ్వు నీ కొడుకు ఏం సంపాదించి పెట్టావు? స్థలాలు పెట్టాం ఆడ. ఏ స్థలాలు? వీళ్ళమానంలో స్థలాలు పెట్టారు. అది ఎంత? 21 గజాలు. 21 గజాలు. గదిలా గజాలా? గదిలే. 21 గదులు పెట్టారు వాళ్ళకేగా. నేను చచ్చాను అనుకోండి, వచ్చేది వాళ్ళకేగా. వచ్చింది కానీ స్థలం ఉంటే ఉపయోగం కాదు కదా. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇల్లు ఏర్పాటు చేయాలి. ఇల్లు ఏర్పాటు చేయాలంటే ఇంకా పని చేయండి. ఏంటి? ఇల్లు నాకు సంపాదించి నాకు కబ్రస్థాన్ కట్టాడు. మీరే కదా సంపాదించి పెడితే స్థలం పెట్టేప్పటికి మా నాన్న పెట్టింది నాకు స్థలం. అది నా పిల్లలు నేను పెట్టాను. నువ్వు పెట్టింది ఏముంది? అది మీ నాన్న పెట్టింది అంటేగా. పని చేయండి, గాంధీ పార్క్ వెళ్ళి. ఓకే, పరిచయం చేశారు. ఆ బాబు గారు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంతా. ఫ్రెండ్స్. క్లాస్ టైలరు, క్లాస్ టైలరు, లేడీస్ టైలరు, మంచి టైలర్ అవుతారు. అప్పటి నుంచి మిమ్మల్ని కనిపెట్టుకున్నారు కదా. ఆయనకి ఏమన్నా మీరు ఏమన్నా మంచి పని ఏమన్నా చేశారా? అంటే ఇప్పుడు బాబు గారు వస్తారు పనికి, పని ఉన్నప్పుడు చేస్తారు, పని లేనప్పుడు డబ్బులు ఉన్నాయనుకో జేబులో సైకిల్ ఎంగేస్తారు. ఓకే, వెళ్ళిపోతారంటారు. పని చేయమంటే చేయడు, సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు. అదేంటి? అదే ఫ్రెండ్స్ అన్నారు కదా, అతను డబ్బులు ఉన్నాయంటే జేబులో దెంగేస్తాడు. పక్కనోడు పని ఒప్పుకున్నోడు మట్టు గుడిచిపోవాలా. ఓకే ఓకే ఓకే, అలాంటి మాటలు మాట్లాడద్దు. అలాంటి మాటలు మాట్లాడింది. ఇప్పుడు అతను కాల్చి ఎందుకు పట్టింది? హెల్త్ ఇష్యూ కాదమ్మా. అతనికి కాళ్ళు చేతులు పడిపోయిన కానీ మీరు ఏమైనా సహాయం చేయలేదా? సహాయం ఏం చేయాలా? ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా చేసేది పెళ్ళమే పోయింది. వాళ్ళ బామ్మడిదిలో సగం దెంగేసి వెళ్ళారు, వాళ్ళ తమ్ముడు సగం దెంగాడు. వాడు పెంచుకున్న కూతురులా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటది. ఇతను లోకల్ వెళ్ళి అడుగు దిగుతుంటాడు అతని పక్షానికి వెళ్ళి. అది అతని మీద మీకు నిందలేయాల్సిన అవసరం ఉంది. అతను కరెక్ట్ ఉంటే కదా, మంచి మనిషి కదా, అలా చేస్తారండి. అలా చేసేది ఉంది, అతను కరెక్ట్ ఉంటే కదా. అట్లా కదండి, అతని గురించి మీరు అంత నెగిటివ్ చెప్తున్నారేంటి? అంత నెగిటివ్ చెప్పేది అతనికి గవర్నమెంట్ నుంచి ఒక పెన్షన్ కూడా అంటే అతనికి ఒక డిజబుల్ ఒక మాట చెప్పాలండి. మీరు గవర్నమెంట్ నుంచి పింఛన్ అన్నారు. పింఛన్ ఇప్పాలంటే 10 నిమిషాలు పట్టదు. కదా, ఎందుకు ఇప్పాలా? ఎందుకు కరెక్ట్ గా ఉంటే కదండి. ఎందుకు కరెక్ట్ కదండి? మీరు సహాయం చేయాలి కదా. సహాయం చేయాలంటే ఎందుకు చేయాలి? ఇప్పుడు ఒక మనిషి మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మీరు చేయాలి కదా. నన్ను నమ్ముకుని ఏం చెప్పి పెట్టట్లేదుగా. నమ్ముకొని మనం పని ఒప్పుకున్నప్పుడు అతను కరెక్ట్ గా పని చేస్తే మేము నమ్ముకొని పని ఓపెన్ చెప్పుకుంటాం. కాదండి, ఇప్పుడు మీ నాన్నగారి నుంచి మా నాన్నగారు అంటారు. అసలు మా నాన్న గురించి మాట్లాడే అవకాశమే లేదు. మా నాన్న ఫ్రెండ్ అంతవరకే కానీ అతను టైలరు. అతను పేటకి వెళ్తాడో కాదుగా. మా నాన్న కాపలా అయింది ఏమన్నా. మీరు అలాంటి మాటలు మాట్లాడదు. అలా మాట్లాడకూడదు. మీరు అడిగేది అతని గురించి చెప్పడాలనుకుంటే అతను కరెక్ట్ గా లోకులు కూడా పని ఒప్పుకున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి. అది అట్లా అంటారు. అట్లా కాదు కదండి. పిలవండి బాబు గారిని పిలుస్తాను. ఓనర్ పిలవండి. ఇప్పుడు బాబు గారే ఉన్నారండి, బాబు గారిని పిలుస్తాను. అతన్ని పిలిపించి మీరు ఇలా చేశారంట అని అడుగుతాను. లేదు నేను చేయలేదంటే మీరు ఏమంటారు దాన్ని? అడగండి. బాబు గారు ఏమండి బాబు గారు రండి, బ్యాటింగ్ గారి
మీరు మీరు ఒకసారి ఒకసారి బాబు గారు కొంచెం కాళ్ళు బాగాలేదండి, కాలు బాగాలేదండి, డబ్బులు ఎక్కువైందండి. చెప్తానండి తర్వాత. మాటలు మాట్లాడకూడదు మన స్థలం ఉండరు ఏమండి, వీడియోలో మీరు అలాగే చూపిస్తున్నారు కానీ మన విషయం కూడా, మీ క్యారెక్టర్ ఏందో చూపించాలంటారు. మన విషయం కూడా మాట్లాడాలా. ఏ విషయం? మీరు ఎందుకు తాగుతున్నారని తెలుసు కానీ ఎందుకు తాగుతున్నారు అది క్లియర్ గా అవ్వడాలిగా, మిమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలిగా. ఓకే 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 ఇప్పుడు నేను అడుగుతాను, తాగుపోతాడు ఎందుకు అవుతాడు? ఓకే సరే సరే నేను ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని, మీరు ఒక తాగుపోతే అయ్యారనుకున్నాను. సరే ఎందుకు తాగుతున్నారు చెప్పండి.